వెల్కమ్ టు ఐట్నర్ ప్రాపర్టీస్. ఒకటి నార్త్ ఈస్ట్, ఒకటి నార్త్, ఒకటి వచ్చి ఇది 30x50 సైజ్ అండి. మొత్తంగా 160 గజాలండి. ఇది గీర్ బొమ్మగూడి ఏరియాలో ఉంటుందండి. ఇది చూద్దామని పూర్తి వివరాలు మనము లోపలికి తీసి చూద్దామండి. మనం వచ్చేసి నార్త్ ఫేస్లో వెళ్తున్నామండి. మనం వర్క్ కూడా నడుస్తుంది, టైల్స్ వర్క్. ఇది పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం. నార్త్ ఫేస్ కూడా వెళ్తున్నాం. ఈస్ట్ ఫేస్ గేట్ కూడా ఉంది అండి. ఇది వచ్చేసి ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ కూడా చూడండి, ఇలా వస్తుంది ఎలివేషన్ పూర్తిగా. ఇక్కడ కూడా మనకు కూడా ఇక్కడ నుంచి కార్ పెట్టుకోవచ్చు. కార్ పెట్టుకునే ఉన్న విధంగా ఉంది. డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా ఈస్ట్ ఫేస్ కూడా రావచ్చు అండి. ఇది మొత్తం ఇది ఒకసారి నార్త్ ఫేస్ ఉన్నటువంటి హౌస్ కూడా చూద్దామండి మనం ఎలా ఉందో. సేమ్ ఈక్వల్గానే ఉంటుంది, బట్ ఫేసింగ్ అంతా ఒకటే, కాదు నార్త్ ఒకటే. అది ఈ విధంగా ఉంటుందండి నార్త్ ఫేస్. సంపు బోర్ అండి. ఇది మనకి అంటే కార్ పార్కింగ్ వస్తుంది. ఇది పైకి స్టేర్ కేస్ అండి, ఫస్ట్ ఫ్లోర్ వెళ్తానికి. ఇది మొత్తం కార్ పార్కింగ్ అండి. మనకు ఈస్ట్ ఫేస్ కూడా ఒక 4 feet గల్లీ ఇవ్వడం జరిగింది, ప్లస్ అక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనం వచ్చేసి జీ ఫ్లోర్ ఉన్న 2 BHKకి వెళ్తున్నాం అని. రెంట్ పర్పస్ అండి. ఫాల్ సీలింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ ఉన్న ఒక పెయింటింగ్ కూడా పెయింటింగ్గా ఉంది. మొత్తం మార్బుల్ వేయడం జరిగిందండి. ఇటు మనం కిచెన్కి వెళ్తున్నాం. కిచెన్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ సెకండ్ కోటింగ్ పెయింటింగ్ కూడా ఉందండి. లప్పం ఫినిషింగ్ అంతా అయిపోయింది, పేపర్ వర్క్ అయిపోయింది. ఇది ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి విండో అనేది. ఇది వాష్ ఏరియా. ఇక్కడి నుంచి మనము ఇది వచ్చేసి మనకి ఇక వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. రైట్ సైడ్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇది విండో కూడా ఇచ్చాడు బయటికి, సౌత్ ఫేస్కి. మనం మళ్ళీ హాలోకి వస్తున్నాం. హాలో నుంచి మనం కార్ పార్కింగ్ వస్తున్నాం. కార్ పార్కింగ్ నుంచి మనం స్టేర్ కేస్ గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. ఇక్కడ కూడా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కింద మెట్ల కింద కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న ఇక్కడ కూడా చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ ఇది కూడా ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఇలాంటి సేమ్ యాక్చువల్లీ రెండు సేమే ఉంటాయి. అంతా మనం ఓన్లీ నార్త్ ఈస్ట్ కవర్ చేస్తున్నాం అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టేర్ కేస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఈ ఆల్రెడీ గ్రానైట్ వర్క్ కూడా అయిపోయిందండి. ఇది దీంట్లో స్టేర్ కేస్కి బాల్కనీ బాగుందండి. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి బాల్కనీ. ఇటు మళ్ళీ పైకి మనకు టెరస్ పైకి వెళ్ళడానికి వీలుగా ఇక్కడ మనం కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి సింహద్వారం, నార్త్ ఫేస్లో ఉన్న సింహద్వారం. ప్లస్ ఇది ఈస్ట్ ఫేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈస్ట్ ఫేస్ కూడా ఒకటి దర్వాజా ఇవ్వడం జరిగింది. దర్వాజా కాకుండా అలాగే ముందుకెళ్తే వాష్ ఏరియా ప్లస్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఓపెన్ ప్లేస్. మనం ఈస్ట్ గుండా వెళ్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది నార్త్ అండి. ఇది ఫాల్ సీలింగ్ పూర్తిగా అయిపోయింది, అంతా మార్బుల్ అండి అంతది. ఇది వచ్చి డైనింగ్ హాల్ సంబంధించి, ఇది టీవీ సంబంధించిన సాకెట్. ఈ డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది పూర్తిగా టైల్స్ ఇవ్వడం జరిగింది, కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఆల్మోస్ట్ అంతవరకు అంటే కంప్లీట్, జస్ట్ ఫైనల్ పెయింటింగ్ కూడా ఇంతకుముందు చెప్పిన విధంగా పెయింటింగ్ ఉంది. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ప్రైవేట్ మొత్తం అయిపోయింది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది నార్త్ వెస్ట్లో ఇల్లు అనుకున్నాం కదా, సేమ్ అదే ఉంది, యాజిటీస్గా ఉన్నది మొత్తం సేమ్. మనకు విండోస్ కూడా మంచిగా గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది నీట్గా. చూస్తున్నారు గ్రానైట్ అనేది విండోస్కి. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,75,00,000 అండి. నెగోషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది.
సైజ్ వచ్చేసి 30x50 అండి, 167 యాడ్స్ అండి. ఇది చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూడండి ఒకసారి, ఫుల్ డెవలప్డ్ ప్లస్ సిసి రోడ్ కూడా వచ్చినది, డ్రైనేజ్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి, ఏం లేదు. మంచి ఏరియా, ప్రైమ్ లొకేషన్. ఒకసారి మళ్ళీ స్టేర్ కేస్ కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. జస్ట్ స్టేర్ కేస్కి వెళ్తాను. వాటర్ ట్యాంక్ ఒకటి ఇవ్వడం జరిగిందండి స్టీర్కి. పిల్లర్ సైజు కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది, స్ట్రెంత్ఫుల్గా. పిల్లర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా నీట్గా కట్టాడండి. ఆల్మోస్ట్ పక్కది కూడా పడుతుంది మాకు, నార్త్ ఫేస్ ఉన్న బిల్డింగ్ కూడా. ఈ రెండు ఫర్ సీల్గా ఉన్నాయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.